పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలా ఈ చర్చ మళ్ళీ మొదలైంది. ప్రస్తుతం ఢిల్లీ సర్కిల్స్లో అయితే వెస్ట్ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ ఢిల్లీకి వచ్చి ఆయన వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ని అదేవిధంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిశారు. సో వెస్ట్ బెంగాల్లో ప్రస్తుతం ఆర్జీకర్ హాస్పిటల్లో జరిగినటువంటి ఉదంతం కావచ్చు అండ్ పీజీ డాక్టర్ హత్య అదేవిధంగా రేప్కి సంబంధించి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో వెస్ట్ బెంగాల్లో పరిస్థితి గురించి ఒక రిపోర్ట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి హోం మంత్రి అమిత్ షాని కూడా కలిసే అవకాశం కనబడుతోంది. సో ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి ఇంకా కలవలేదు. సో అమిత్ షా ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అండ్ ప్రస్తుతం రాష్ట్రపతి పాలన పశ్చిమ బెంగాల్లో విధించడానికి ఉన్న అవకాశాలేంటి అండ్ ఇప్పటికే పశ్చిమ బెంగాల్లో మారణ హోమం గురించిన వార్తలు అనేక సార్లు అనేక విధాలుగా అనేక సందర్భాల్లో మనం చెప్పుకుంటూనే ఉన్నాము అండ్ ప్రధాన స్రవంతి మీడియా ఎక్కడా కూడా కవర్ చేయకపోయినా కూడా నేషనలిస్ట్ హబ్లో పదే పదే వెస్ట్ బెంగాల్లో ఉన్న పరిస్థితుల గురించి ఎప్పటికప్పుడు మేము రిపోర్ట్ చేస్తూనే ఉన్నాం. అయితే ఇప్పటి వరకు కూడా కేవలం బెంగాల్లోకి వచ్చినటువంటి ఈ రోహింగ్యాలు లేకపోతే శరణార్థుల పేరిట లోపలికి జొచ్చుకొని వచ్చినటువంటి కొంతమంది ఎవరైతే సో కాల్డ్ ఆయా దేశాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి డెమోగ్రఫిక్ చేంజెస్ గురించి మాట్లాడుతున్నాము. మాల్డా కావచ్చు లేకపోతే 26 పరగణ కావచ్చు కొన్ని జిల్లాల్లో అయితే పూర్తిగా ఒక సామాజిక వర్గానికి పూర్తిగా వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయిన పరిస్థితులు ఉన్నాయి అండ్ అదే ఓటు బ్యాంక్ రాజకీయాల్ని మమతా బెనర్జీ చేస్తున్నారన్న విషయానికి సంబంధించి అనేక రిపోర్ట్స్ ఉన్నాయి, అనేక కథనాలు మనకు కనబడతాయి అండ్ ప్రధాన స్రవంతి మీడియా అసలు దాన్ని కవర్ చేయకపోవచ్చు కానీ బెంగాల్లో ఉన్న పరిస్థితి గురించి మనందరికీ తెలిసిందే. సో ఇంతకుముందు సందేశ్ఖాళీ ఇన్సిడెంట్ కావచ్చు, అంతకుముందు మాల్డాలో జరిగినటువంటి మారణ హోమం కావచ్చు అండ్ హిందువులపైన అదే పనిగా దాడులు చేస్తున్న వైనం గురించి పదే పదే వార్తల్లోకి వస్తూనే ఉన్నాయి. కానీ ప్రతిసారి కూడా ఇదేదో హిందువులకు సంబంధించిన విషయము అండ్ హిందువులకు సంబంధించిన విషయం అనగానే భారతీయ జనతా పార్టీ లేదా ఆర్ఎస్ఎస్ వాటికి సంబంధించిన విషయంగానే ఇంతకాలం చర్చలో ఉంటూ వచ్చింది. అండ్ నిజానికి ఎంతోమంది ఎలక్షన్స్ జరిగిన తరువాత బెంగాల్లో ఎన్నికల అనంతరము చాలామంది రాష్ట్రం విడిచి బయటకు వచ్చిన వాళ్ళు చాలామంది హిందువులు ఉన్నారు అండ్ అప్పుడు బెంగాల్ రైట్స్ జరిగిన సందర్భంలో ఆల్మోస్ట్ అది ఒక జెనసైడ్ లాగానే ఉందన్న కథనాలు కూడా వచ్చాయి. కానీ ఎప్పుడూ కూడా అప్పటి నుంచి కూడా బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలి అనే డిమాండ్ మాత్రం హిందువుల నుంచి విపరీతంగానే వస్తుంది. కానీ ఒక్కసారి రాష్ట్రపతి పాలన విధిస్తే ఇమీడియట్లీ ఆ అంశాన్నే అజెండాగా చేసుకొని మమతా బెనర్జీ లేకపోతే ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగే అవకాశం ఉంటుంది అండ్ ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నారని, రాజ్యాంగం అపహాస్యం చేస్తున్నారని ఇలాంటి మాటలు చెప్పి క్యాండిల్ లైట్ ర్యాలీలు నిరసనలు ఇవన్నీ చేస్తారు అనే ఉద్దేశం కూడా ఉండింది. సో బట్ ఇక ఎంతకాలం ఉపేక్షిస్తారు ఇది అసలు ప్రశ్న. సో ఇంతకాలం బెంగాల్లో జరుగుతున్న హింస గురించి దేశవ్యాప్తంగా ఇంత పెద్ద ఎత్తున ఒక చర్చ జరగలేదు. ఇవాళ కోల్కతాలోని ఆర్జీకర్ హాస్పిటల్లో పీజీ విద్యార్థి డాక్టర్ అయినటువంటి పైన అతి కిరాతకంగా అమానవీయంగా జరిగినటువంటి అత్యాచారము అండ్ హత్య, ఆ తదనంతరం ఎవిడెన్స్ని సాక్ష్యాలనే లేకుండా చేసే విధంగా ఏకంగా హాస్పిటల్ మీదనే దాడి చేసి 100 మంది వచ్చి ఒకేసారి ధ్వంసం చేయడము అండ్ నిరసనలు విపరీతంగా జరుగుతుండడం, పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర వహించడము, ఇంకా చెప్పాలంటే పోలీసులు పరుగులెత్తిన విజువల్స్ చూసిన తర్వాత ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేవి పెద్ద సమస్య అనే విషయం అందరికీ అర్థమైంది. ఇవాళ దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కూడా బెంగాల్లో ఏం జరుగుతోంది, శాంతి భద్రతలు అనేవి బెంగాల్లో ఉండవా అని ప్రశ్నిస్తున్న పరిస్థితి వచ్చింది. ఒక డాక్టర్ హత్యాచారం తర్వాత ఈరోజు దేశవ్యాప్తంగా ఇంత నిరసనలు జరుగుతూ ఉన్నాయి అండ్ సుప్రీంకోర్టు కూడా దీన్ని సుమోటోగా కాగ్నిజెన్స్లో తీసుకొని సుమోటోగా దీనిపైన విచారణ జరిపింది అండ్ దీని గురించి ఈవెన్ కపిల్ సిబల్ ఎవరైతే మమతా బెనర్జీ ప్రభుత్వం తరపున వాదించిన వ్యక్తిని చాలా గట్టిగానే ఘాటుగానే ప్రశ్నించింది సుప్రీం ధర్మాసనం. అంతేకాదు 10 మందితో కూడినటువంటి నేషనల్ టాస్క్ ఫోర్స్ ఈ వైద్యులకు సంబంధించి వాళ్ళ రక్షణ గురించి ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడము, వాళ్ళు ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకునే విధంగా ఉండాలి అని చెప్పడము అండ్ బెంగాల్లో జరిగిన ఉదంతాల గురించి ముఖ్యంగా ఎఫ్ఐఆర్ లేట్గా నమోదు చేయడం దగ్గర నుంచి ఇప్పటి వరకు జరిగిన ఆందోళనలు ప్రతి అంశం గురించి సుప్రీం ధర్మాసనం చాలా ఘాటైన వ్యాఖ్యలు చేసింది అండ్ ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమని స్పష్టంగా చెప్పింది. సో ఇప్పుడన్నా బెంగాల్లో
శాంతి భద్రతలు కేంద్ర ప్రభుత్వం కంట్రోల్లోకి తీసుకుంటుందా అనేదే ప్రశ్న. రాష్ట్రపతి పాలన ఆర్టికల్ 356 పెట్టడము, దాంట్లో ఉండే టెక్నికాలిటీసు, జస్టిస్ బొమ్మాయి ధర్మాసనం అప్పట్లో ఏం చెప్పింది, ఇవన్నీ పక్కన పెడితే అసలు ఫస్ట్ ఈ రోజున్న పరిస్థితుల్లో అటు గోర్ఖాల్యాండ్కి సంబంధించినటువంటి ఇష్యూస్ నడుస్తున్నాయి. సిలిగుడి కారిడార్ ఎక్కడైతే చైనా కాచుకొని కూర్చుందో అది కట్ చేస్తే చాలు, నార్త్ ఈస్ట్ మొత్తాన్ని కట్ చేయాలని సిలిగుడి కారిడార్ బెంగాల్లోనే ఉంది. సో ఆ సిలిగుడి కారిడార్ కావచ్చు అండ్ అక్కడున్న పరిస్థితి కావచ్చు, అక్కడ కూడా మన కంట్రోల్లోకి తీసుకోవాల్సిన అవసరం కనబడుతోంది. అండ్ ఇంకోవైపు బంగ్లాదేశ్ బార్డర్లో ఉన్నటువంటి ఉద్రిక్తతలు, ఇప్పటికే బంగ్లాదేశ్ అస్తవ్యస్తం అయిపోయింది. షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయి ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, ఇంటరిమ్ గవర్నమెంట్ నడుపుతోంది. సో అక్కడ ఖచ్చితంగా ఎకానమీ స్లో డౌన్ అవుతుంది. అక్కడ నుంచి విపరీత జనాలు బెంగాల్లోకి వచ్చే అవకాశం కనబడుతోంది. అటు మయన్మార్ కుప్ప కూలిపోయింది. జియో పొలిటికల్ ఇష్యూస్ని కూడా దృష్టిలో ఉంచుకొని, అంటే పక్కనున్న సరిహద్దు దేశాల్లో ఉన్న పరిస్థితులు కూడా దృష్టిలో ఉంచుకొని ఈరోజు బెంగాల్లో శాంతి భద్రతలని, ముఖ్యంగా సరిహద్దుల్ని కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. సో ఇప్పటిదాకా ఇది కేవలం హిందువుల ఇష్యూవో, లేకపోతే బీజేపీ కార్యకర్తల మీద దాడులో, లేకపోతే ఆర్ఎస్ఎస్ కార్యకర్తల మీద దాడులో అన్నట్టుగానే జరిగినటువంటి వ్యవహారం. ఇది కేవలం హిందువులకు మాత్రమే పరిమితమైన అంశం కాదు, ఇది దేశ సమగ్రతకు సంబంధించిన విషయం. పశ్చిమ బెంగాల్లో అస్థిరత దేశానికే విఘాతం. సో పశ్చిమ బెంగాల్లో శాంతి భద్రతలు పునరుద్ధరించబడాలంటే అది ఏమైనా పర్వాలేదు, పొలిటికల్ ఇష్యూస్ ఏమైనా ఉండొచ్చు, పొలిటికల్ రిపర్కేషన్స్ ఏమన్నా ఉండవచ్చు, మమతా బెనర్జీ మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి అధికారం తీసుకోవచ్చు గాక, బట్ ఈ రోజున్న పరిస్థితుల్లో మాత్రం లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం కనబడుతోంది. అది కేంద్ర ప్రభుత్వం కంట్రోల్లోనే, లేకపోతే రాష్ట్రపతి పాలన ద్వారానే సాధ్యమవుతుందనేదే అభిప్రాయం. సో ఇప్పుడు జరుగుతున్న ఢిల్లీ పరిణామాలు చూస్తూ ఉంటే కొంత ఆ దిశగా అడుగులు పడుతున్నట్టుగా కనబడుతోంది. సో మనం కూడా రాష్ట్రపతి పాలన బెంగాల్లో ఉండే విధంగానే చర్యలు తీసుకోవాలని కోరుకుందాం, ఆశిద్దాం. అండ్ ఆ దిశగా వీలైతే డిమాండ్ కూడా చేద్దాం. చూస్తూనే ఉండండి నేషనలిస్ట్ హబ్, మనసా వాచా కర్మణ, దేశహితం కోసం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.